హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చి మటన్ కర్రీ అయితే చేశాను. ఇది వంట రాని వాళ్ళు కూడా ఎంతో సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇది నేను ప్రెషర్ కుక్కర్లో అయితే ప్రిపేర్ చేసేసాను. ముందుగా అయితే కేజీ మటన్ అయితే తీసుకొని నీట్గా అయితే కడుక్కొని పక్కనైతే పెట్టేసుకున్నాను. అందులో రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం, పెరిగేసి బాగా అయితే ముక్కలు పట్టేంత వరకు కలిపి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఒక అరగంట సేపు గ్రేవీ కోసం అయితే ఒక 3-4 ఉల్లిపాయలు అయితే సన్నగా అయితే కట్ చేసేసుకొని ఒక మందపాటి గిన్నెలో తగినంత ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి ఎర్రగా వచ్చేంత వరకు అయితే వేయించేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఎర్రగా వచ్చేంత వరకు వేయించేసేసుకొని అందులో హాఫ్ ఆనియన్స్ తీసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న మటన్లో ధనియాల పొడి కూడా వేసేసి బాగా అయితే కలిపి ఒక 10 నిమిషాలు అయితే నాననిచ్చేయండి. 10 నిమిషాలు నానిచ్చిన తర్వాత మనం సగం ఆనియన్స్ తీసి పక్కనైతే పెట్టుకున్నాం కదా, అందులోనే చెక్క, లవంగం వేసి బాగా అయితే వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మనం వేయించుకున్న ఆనియన్స్ కూడా వేసేసి బాగా అయితే కలిపేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న మటన్ కూడా వేసేసి బాగా అయితే కలిపేసి మీడియం ఫ్లేమ్లో అయితే వాటర్ ఊరేంత వరకు అయితే మగ్గించేయండి. అందులో 3-4 పచ్చిమిర్చీస్ కూడా కట్ చేసేసుకొని వేసేసుకొని బాగా అయితే కలిపి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో అయితే ఉడకనిచ్చేయండి. మనం హాఫ్ ఆనియన్స్ తీసుకున్నాం కదా, అందులో టమాటాలు మీ దగ్గర ఉంటే జీడిపప్పు కూడా వేసేసి మెత్తగా అయితే పేస్ట్ చేసేసి మనం కలిపి పెట్టుకున్న మటన్లో వేసేసి బాగా అయితే కలిపేయండి. మీ దగ్గర ఉంటే మటన్ మసాలా అయినా లేకపోతే గరం మసాలా అయినా వేసేసుకొని బాగా అయితే కలిపేయండి. అందులో పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి కుక్కర్ అయితే పెట్టేసేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మటన్ కర్రీ. నేను చేసిన